ప్రార్థన చేసుకొని ఈ కూటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ ఉదయకాలంలో నీ కనికరమును దయను కనులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగిస్తున్న దైవమా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రజలందరి మీద, వాక్యం వింటున్న బిడ్డలందరి మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. నిన్ను గ్రహించుటకు నాయన, నీ జ్ఞానము చేత నింపబడి నడిపించుటకు కావలసిన కృపను, సమాధానమును అనుగ్రహించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నీతి న్యాయములు కలిగిన, నీ శక్తి కలిగిన స్వరము చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువును సిగ్గుపరచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామ ఘనత కొరకు నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి. నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి, పరిశుద్ధులుగా చేయండి. నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రియ దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మంచిది. మనందరం కూడా 2 పేతురు పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నాము. ప్రభు కృపను బట్టి దగ్గర 13 సెక్షన్లు పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయకాలంలో కూడా పరిశుద్ధ దేవుడు మనందరినీ దర్శించి మనందరితో మాట్లాడి మహిమగల రాకడ కొరకు ఆయన మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనం 2 పేతురు పుస్తకంలో 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం దేవుని సముఖంలో నేర్చుకుంటున్నాము. ముఖ్యంగా పేతురు ఈ 2వ పత్రిక రాయడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దుర్బోధలను ఎదిరించడానికి కావలసిన పరిశుద్ధమైన జీవితం చేయాలని పేతురు యొక్క ఈ ఆత్మ నడిపింపులో మనకు అర్థమవుతున్నటువంటి సత్యాన్ని చూసినప్పుడు, పరిశుద్ధత అనేది అన్నిటిలో మనకు జయ జీవితాన్ని ఇచ్చేదిగా ఉంటుందని మనకు పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ లోకంలో మనందరం కూడా చేయవలసిన భక్తిని, సమస్తాన్ని కూడా దేవుడే మనకు అనుగ్రహించాడు అని మనం 1వ వచనం నుండి 4 వచనాల వరకు కూడా మనం చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజున మనం గత 2-3 సెక్షన్లుగా, 4 సెక్షన్లుగా 5వ వచనం నుంచి 7వ వచనంలో ఉన్నటువంటి 8 రకాల గుణాలను మనం ఆల్రెడీ పరిశుద్ధ దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాం. మనందరం జ్ఞానంగా గ్రహించవలసినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. చూడండి నాన్న, 5వ వచనం నుండి నేను మరలా చదువుతున్నాను, నేర్చుకుందాం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. గమనించారా? ఇవన్నీ కూడా, ఈ 8 రకాల గుణాలన్నీ కూడా మనం అమర్చుకోవాలని గత సెక్షన్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. వీటన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఇప్పుడు ఈ 8 గుణాలు కూడా ఎలా ప్రారంభమవుతాయి అంటే, విశ్వాసము ద్వారా ప్రారంభమవుతాయి. గత కాలంలో విశ్వాసాన్ని గురించి మనం ఆల్రెడీ నేర్చుకుంటూ వచ్చాం. విశ్వాసము ద్వారా ప్రారంభించబడడం ద్వారా రెండవది సద్గుణం వస్తుంది. అంటే విశ్వాసం లేకుండా సద్గుణం రాదా? రాదు. సద్గుణం లేకుండా జ్ఞానం రాదా? రాదు. జ్ఞానం లేకుండా ఆశా నిగ్రహం రాదా? రాదు. ఆశా నిగ్రహం లేకుండా సహనము రాదా? రాదు. సహనం లేకుండా సహోదర ప్రేమ రాదా? రాదు. సహోదర ప్రేమ లేకపోతే దయ రాదా? రాదు.
ఇలాగా ఒకదానికొకటి మనం కలిగి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనందరం దేవుని యొక్క రాజ్యానికి కావలసిన పరిశుద్ధ గుణములు మనలో ఉండవు. దయచేసి మనం చేయవలసిన భక్తికి కావలసినవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహించినట్లుగా మనం ఆల్రెడీ బైబిల్లో చూస్తూ నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనం ఇప్పుడు ఆల్రెడీ విశ్వాసాన్ని గురించి నేర్చుకున్నాం, రెండవది సద్గుణాన్ని గురించి నేర్చుకున్నాం, మూడవది ఈరోజు జ్ఞానాన్ని గురించి మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? జ్ఞానాన్ని గురించి మనం పరిశుద్ధ లేఖనాల్లో నేర్చుకుంటున్నాం. ఈ రోజున మనకు కావలసిన విషయాలలో అతి ప్రాముఖ్యమైనది జ్ఞానమే. ఈ జ్ఞానం అనేది మన దగ్గర ఎలా ఉంది అనేది ప్రాముఖ్యం. ఈ జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది ప్రాముఖ్యం. ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎలాగుంటారు అనేది ప్రాముఖ్యం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. గమనించారా నాన్న? అందుకనే ఈ ఉదయకాలంలో మనం మూడవ అంశముగా జ్ఞానాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ జ్ఞానం ఎందుకు అనంటే డే బై డే ప్రతి దినము కూడా మనము పరిశుద్ధంగా ఉండాలి. ఇది భక్తి ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే, జ్ఞానం లేకపోతే ఈ భూప్రపంచంలో మనుషుడు బ్రతకలేడు. మనుషుడు బ్రతకడానికి కావలసిన సర్వసమృద్ధి అంతా కూడా ఎక్కడ దొరుకుతుందంటే దేవుని జ్ఞానంలోనే మనందరికీ కూడా దొరుకుతుంది. ఈ జ్ఞానం డే బై డే, ఈ జ్ఞానము ద్వారా మనం పరిశుద్ధమైన జీవితాన్ని మనం చేయగలుగుతాము అనేటువంటి విషయాలన్నిటిని కూడా మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానం అంతా కూడా దేవుని సంతోషపెట్టే జీవితాన్ని మనకిస్తుంది. మన పరిస్థితులు ఎన్ని మారినా ఆ పరిస్థితులన్నిటిలో మన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే మనం చేయడానికి జీవించగలుగుతాము అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ ఉదయకాలంలో మనకు గ్రహింపు కావలసినటువంటి విషయాన్ని గనుక మనం గుర్తుపట్టగలిగితే, ఇప్పుడు యోసేపు ఉన్నాడు చూడండి. యోసేపు దేవుని జ్ఞానాన్ని కలిగినవాడు. కారణం ఏంటంటే యోసేపు యొక్క జీవితంలో ఎన్నో పరిస్థితులు మార్చబడ్డాయి. తల్లిదండ్రులు దూరం అయ్యారు, అన్నదమ్ములు హింసించారు, దూరం అయ్యారు, బానిసగా అమ్మేశారు, ఐగుప్తులో జైల్లో పెట్టబడ్డాడు, జైల్లో శ్రమలు అనుభవించాడు, 13 సంవత్సరాలు శ్రమలు అనుభవించాడు. కానీ దైవ జ్ఞానం చేత అతడు దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే ఒక జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఎలాంటిదంటే, అతను ఏమాత్రం కూడా తప్పు చేయడానికి, రాంగ్ చేయడానికి ఏమాత్రం కూడా ఆయన ఇష్టపడలా. గుర్తుపట్టారా? అంటే దేవుని జ్ఞానం ఎప్పుడూ కూడా మనిషి పాపం చేయడానికి కానీ లేకపోతే తప్పు చేయడానికి కానీ అంగీకరించదు. గమనించారా? అందుకనే యోసేపు పరిస్థితులు ఎన్ని మారినా యోసేపు కేవలం దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి దేవుని జ్ఞానము చేత దేవుని మాత్రమే సంతోషపెట్టేవాడిగా జీవించాడు. తన జీవితం సర్వస్వం అంతా కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి నడిపించబడ్డానికి మాత్రమే అతడు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అతని జీవితంలో ఏమాత్రం కూడా యోసేపు కానివ్వండి, దానియేలు కానివ్వండి, పరిశుద్ధులు చాలామంది జీవగ్రంథంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా దేవునికి విరోధంగా బ్రతకడానికి ఎన్నడూ కూడా వాళ్ళు ఇష్టపడలేదు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా,
మనకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? గమనించండి, ఈ రోజుల్లో సైంటిస్టులను అడగండి, నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి ఏదో ఒక మూలం ఉంటుంది, జ్ఞానానికి మూలం ఉంటుంది. సైంటిస్టులను అడిగితే ఏమంటారంటే, ఇదిగో నేను ఇన్ని రకాల పుస్తకాలు చదవటం వలన నాకు జ్ఞానం వచ్చిందంటాడు. ఒక ఇంజనీర్ని అడగండి, బాబు నీకు జ్ఞానానికి మూలం ఏంటి అంటే పుస్తకాలు. ఒక డాక్టర్ని అడగండి, బాబు నీకు జ్ఞానానికి మూలం ఏంటంటే ఆ డాక్టర్ చెప్తాడు, అయ్యా నేను పలానా బుక్స్ చదివాను, పలానా సైన్స్ చదివాను, పలానా టెక్నాలజీ చదివాను అని ఏదో ఒక జ్ఞానానికి మూలం అనేది వాళ్ళ దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది. గమనించారా? వాళ్ళకి ఆధారం ఉంటుంది. ఇప్పుడు చూడండి, భూమండలం మీద మనిషి బతుకుతున్నాడంటే భూమండలం మీద ఆధారం ఉంది. భూమి ఆకాశాల మధ్యలో ఆక్సిజన్ ఉంది, సర్వ ప్రకృతులు ఉన్నాయి. అవన్నిటి ద్వారా మనం ఆధారపడి బ్రతుకుతూ ఉంటాం. ఇప్పుడు గాలి స్తంభించింది అనుకోండి, వెంటనే ఊపిరాడక చాలామంది చనిపోతాం. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక ఆధారం ఉంది, మనం బ్రతకడానికి ఏదో ఒక ఆధారం ఉంది. అలానే జ్ఞానం కూడా అలాంటిదే. గమనించారా? జ్ఞానానికి ఆధారం ఉంది. ఇప్పుడు ఇంతగా చదువుకున్నావు, నీకు ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే పుస్తకాల్లో నుంచి వచ్చిందని చెప్తారు. ఈ పుస్తకాలకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంటే, ఈ పుస్తకాలకి ఎక్కడి నుంచి వచ్చిందంటే జ్ఞానం ప్రకృతిలో నుంచి. ప్రకృతిలో ఇప్పుడు చూడండి, ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రానికి దూరం ఎంత, క్యాలిక్యులేషన్స్. ప్రకృతి ఉండడాన్ని బట్టే కదా సైన్సు, సోషలు, మ్యాథ్సు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇవన్నీ కూడా అనుగ్రహించబడ్డానికి గల కారణం ప్రకృతే. అంటే దేవుని యొక్క సృష్టి లేకుండా ఏ పుస్తకాలు, ఏ జ్ఞానం రాదా అంటే రాదు. ఈ రోజుల్లో చాలామంది జీవితాలను కనుక మనం గమనిస్తే ప్రకృతిని ఆధారం చేసుకొని వస్తున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే కష్టపడుతున్నారు. ఈ రోజున పుస్తకాల్లో చదివే జ్ఞానం అంతా ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చినటువంటి జ్ఞానమే. ఈరోజు నేను ప్రకటించే నా ప్రభు అయిన క్రీస్తు ఎవరో తెలిసినా, ఈ సమస్త పుస్తకాలకి, సమస్త ప్రకృతికి, మనందరం బ్రతకడానికి, పుట్టడానికి ఆధారమై ఉన్నటువంటిదే దేవుడు. దేవుడు లేకపోతే మనిషి లేడు, దేవుడు లేకపోతే సృష్టి లేదు, దేవుడు లేకపోతే ప్రపంచాలు లేవు, దేవుడు లేకపోతే జ్ఞానం లేదు, దేవుడు లేకపోతే తెలివి లేదు, దేవుడు లేకపోతే నరాలు, కండరాలు, ఎముకలు, రక్తం అన్నీ కూడా ఏమీ కనపడవు, ఏమీ ఉండవు. వాటన్నిటికీ ఆధారం ఎవరంటే దేవుని జ్ఞానము మాత్రమే. గమనించారా? ఈ రోజున మనిషికి దిక్కెవరు అంటే దేవుడే, తెలివికి దిక్కెవరు అంటే దేవుడే, జ్ఞానానికి దిక్కెవరు అంటే దేవుడే, వివేకానికి దిక్కెవరంటే దేవుడే. మన నరములు, కండరములు అన్నిటికీ ఆధారం, దిక్కు ఎవరు అంటే దేవుడే. గమనించారా? దేవాది దేవుడు లేకుండా ప్రపంచాలకు కానివ్వండి, మనిషికి కానివ్వండి, సర్వప్రకృతులకి కానివ్వండి ఆధారం ఏమీ లేవు. కనుక ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, నేను దైవజనుడిగా అడుగుతున్నాను, అన్నిటికీ ఆధారమైన దేవుని జ్ఞానం ఉందా? దేవుని జ్ఞానం దేవుని దగ్గరికి వెళ్తే దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే దొరకదు. దేవుని జ్ఞానాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి నేర్చుకోవాలి. ఈ రోజుల్లో సంఘం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టేశారు. దేవుని జ్ఞానం మీద ఆధారపడేటువంటి జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారు. గమనించారా బిడ్డలారా? దేవుని జ్ఞానాన్ని పూర్తిగా మరుగు చేసుకొని ఈ లోకంలో ఈ ప్రకృతి ద్వారా అనుగ్రహించబడినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే మనందరం గొప్ప జ్ఞానవంతులు అవుతాము అని అంటారు. ఈ రోజున అలా నమ్మే మనం మన పిల్లల్ని
ఈ ప్రపంచంలో ఉన్న పిచ్చి జ్ఞానం, మనుషుల వలన, ప్రకృతి వలన అనుగ్రహించబడినటువంటి జ్ఞానాన్ని చదువుకొని మేము చాలా గొప్ప జ్ఞానవంతులు అంటున్నారు. ఈ రోజున సైంటిస్టులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రపంచంలో ఎవరిని కదిలిచినా చివరికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దేవుడొక్కడే జ్ఞాన సంపూర్ణుడు అని ఆయనకు లోబడుతున్నారు. ఆయన లేకపోతే ఈ జ్ఞానం లేదు, ఈ తెలివి లేదు, వివేకం లేదు, మనకు ఏవి కూడా అనుగ్రహించబడవు అనేటువంటి సత్యాన్ని చాలామంది కూడా తెలుసుకుంటున్నారు. అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈ ఉదయకాలంలో మనం చదువుకునేటప్పుడు ఇక్కడ మనం 2-3 వచనాలు, 2 పేతురు పుస్తకం 2వ వచనం 3వ వచనంలో రాయబడిన మాటలు అవే. నేను మరలా చదువుతాను చూడండి. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా. వింటున్నారా? చెవిగల వారు విందురుగాక. జ్ఞానమూలముగా, దైవత్వంలో ఉన్నటువంటి ఆ మహిమా గుణాతిశయములను బట్టి దేవుడు మనలను పిలిచాడంట. దేవుడు పిలవకపోతే ఆ జ్ఞానం మనం తెలుసుకోలేం. దేవుని పిలుపు ద్వారా మనకి జ్ఞానాన్ని పుట్టిస్తుంది. గమనించారా? దేవుని పిలుపు లేకపోతే, మనిషి జ్ఞానం లేకపోతే వెర్రివాడైపోతాడు, నష్టపోతాడు. గమనించారా? అందుకనే పరిశుద్ధ దైవ వాక్యంలో చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవి అన్నీ మనకు దయచేసి ఉన్నందున. గమనించారా? ఇప్పుడు ఆయన పిలుపు అనే దాన్ని గుర్తుపట్టకపోతే ఆయన మన పుట్టుకకు ఆధారం అనేది మనకు తెలియదు. ఆయన జ్ఞానానికి ఆధారం అనేది మనకు తెలియదు. గమనించారా? ఆయన భక్తికి ఆధారం అనేది మనకు తెలియదు. ఈ ఉదయకాలంలో దేవుని పిలుపును మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవాది దేవుడే ఆయన మనలను పిలిచాడు. నేను అంటాను, ఏ కాలేజీలో వాళ్ళైనా, ఏ స్కూల్లో వాళ్ళైనా, ఏ ఉద్యోగస్తులైనా మిమ్మల్ని పిలిచి ఉద్యోగాలు ఇస్తారండి. మీరు ఎత్తుకొని వెళ్తారా? మీ పిల్లలకు చదువు కోసం మీరు ఎత్తుకొని స్కూళ్ళ దగ్గరికి వెళ్తారా? లేకపోతే వాళ్ళే మనలను పిలుస్తారా? దేవుడు సమస్త సృష్టికి ఆధారమై ఉన్న దేవుడు, మనందరినీ సృష్టించి కన్నటువంటి దేవుడు, ఆయనే మనలను పిలుస్తున్నాడు. కనీసం మనిషిలో దేవుని పిలుపును కూడా గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలు లేక నశించిపోతున్నారు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఆయన పిలుపు ద్వారా నువ్వు ఆయన పిలుపును అంగీకరించినప్పుడు ఆయన మహిమా గుణాతిశయములను బట్టి, ఆయనకున్న అనుభవ జ్ఞానము నీకు తెలియడాన్ని బట్టి మన జీవితంలో భక్తి చేయగలుగుతాం, లేకపోతే భక్తి చేయలేం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? అందుకనే ఇక్కడ 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనం. ఇవి మీకు కలిగిన ఎడల, కలిగి విస్తరించిన ఎడల, అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. గుర్తుపట్టారా? సోమరులుగా నిన్ను ఉండనివ్వదు, నిష్ఫలులుగా పనికిరాని వారిగా నిన్ను ఉండనివ్వదు. చూసారా? ఏ ఉండనివ్వదు? యేసుక్రీస్తు వలన కలిగినటువంటి అనుభవ జ్ఞానము. గమనించారా? గుర్తుపట్టగలుగుతున్నారా? మళ్ళీ నేను చదువుతాను చూడండి. ఇవి మీకు కలిగి, ఏవి కలిగి? ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఏది?
విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయందు, సహోదర ప్రేమయందు దయను, ఈ 8 గుణాలను మనం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే జ్ఞానమే. అది యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞాన మూలముగా. అంటే జ్ఞానం ఇప్పుడు ఎవరు అంటే యేసుక్రీస్తే జ్ఞానము. అందుకని ఆయన అంటాడు, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయంటే మీరు మీ పిల్లలు మీ జ్ఞానం అంతా ఎక్కడ నేర్చుకుంటున్నారు? సర్వ ప్రపంచాలకు ఆధారం దేవుని జ్ఞానమే. ఈ ప్రకృతుల నుంచి వచ్చే జ్ఞానము పుస్తకాల ద్వారా సంపాదించుకుంటేనే నువ్వు జానడ పొట్టకు బతుకుతూ నువ్వు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, తరతరాలను పోషించుకుంటానని నమ్మకం ఉంది. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, సర్వ ప్రకృతులకి, ప్రపంచాలకి మనందరిని సృష్టించడానికి కారణం దేవుడు కదా. ఆయన సృష్టిలో ఉన్న జ్ఞానం నేర్చుకుంటేనే నువ్వు జానడ పొట్టక అన్నం, నీకు నీ కుటుంబానికి బ్రతుకు తెరువు, బ్రతకడానికి కారణమవుతుందని నువ్వు నమ్మినప్పుడు, సమస్త జ్ఞానానికి ఆధారభూతుడైనటువంటి దేవుని నమ్మితే నువ్వు నీ కుటుంబం బ్రతకలేరండి. నీ పిల్లలకి దేవుడు జ్ఞానం నేర్పలేడా? దేవుని దగ్గర దొరికే ఒరిజినల్ జ్ఞానాన్ని వదిలిపెట్టి సర్వ ప్రకృతులకు ఆధారమైన వాటిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు. ఈ రోజున నీ భక్తికి కారణం దేవుని వలన అనుగ్రహించబడిన జ్ఞానమే ఆధారం కావాలి. బిడ్డలారా, గ్రహించగలుగుతున్నారా? నిన్ను సోమరులైనను నిష్ఫలులు కాకుండా చేసేది దైవ జ్ఞానము. గమనించారా? నిన్ను సోమరులు, నిష్ఫలులు అంటే నువ్వు చేసినవన్నిటికీ, నీ బ్రతుకు జీవితాన్ని మొత్తానికి ఆధారం లేకుండా నువ్వు నష్టపోకుండా నిన్ను కాపాడేది దేవుని జ్ఞానం. నేను అడుగుతున్నాను ఒక తండ్రిగా, ఈ రోజున మన దగ్గర దేవుని జ్ఞానం ఉందండి. నీకు, నీ పిల్లలకి దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానం, నీ భక్తికి దేవుని జ్ఞానం, నీ జీవితానికి దేవుని జ్ఞానం ఉందండి. ఈ రోజున ఎవరు కూడా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ చూడండి, 2 పేతురు పుస్తకంలో 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం ముగింపు, ఈ 2 పేతురు పుస్తకం 3:18 ముగింపు వాక్యంలో కూడా ఇదే విషయాన్ని మనం చూడొచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. క్రీస్తు ద్వారా అనుగ్రహించే జ్ఞానం నిన్ను అభివృద్ధి చేస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, నిన్ను సోమరులు కాకుండా చేస్తుంది, మన జీవితంలో నిష్ఫలులుగా లేకుండా చేస్తుంది. ఈ రోజున ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఎంతోమంది కుటుంబాల్లో చెదిరిపోయి నష్టాల పాలైన వాళ్ళు, ఎంతోమంది మరణాలకు అప్పగించబడ్డవాళ్ళు. చూడండి, భర్త భార్య పట్ల దైవ జ్ఞానము చేత పరిశుద్ధత కలిగి ఉండి ప్రేమించవలసినటువంటి భర్త ఈ రోజున భార్య, ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రుల్ని ఈ రోజున ప్రేమించలేకపోతున్నారు. గుర్తుపట్టారా? ప్రార్థించలేకపోతున్నారు. గుర్తుపట్టారా? దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు. గుర్తుపట్టారా? ఈ ఉదయకాలంలో దేవుడు అనుగ్రహించే జ్ఞానంలోనే ఒక భర్త భార్యని పరిశుద్ధంగా ప్రేమించగలిగిన జ్ఞానం ఉంది. ఒక భార్య తన భర్తను పరిశుద్ధంగా ప్రేమించగలిగిన జ్ఞానం ఉంది. గమనించారా? ఈ రోజున తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమించగలిగిన జ్ఞానం యేసుక్రీస్తు వలన అనుగ్రహించబడిన జ్ఞానంలో ఉంది. అందుకనే ప్రజలు దేవుని జ్ఞానము లేక నశించిపోతున్నారు అని పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడింది. మీరు ఆలోచించారా? ఈ రోజుల్లో చాలామంది కూడా గ్రహించలేని పరిస్థితులు అయిపోతుంది. చూడండి, 139వ కీర్తనలో కూడా మనం చదివితే చూడండి, ఆ మాటని నేను జ్ఞాపకం చేస్తాను. 139వ కీర్తన
నేను చదువుతాను చూడండి, మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నీవు బాగా తెలుసుకున్నాను. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసున్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, ఇది అగోచరము, అది నాకు అందదు. అయిలారా, వింటున్నారా? ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడున్నావు. నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడున్నావు. నేను వేకునే రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించను. నీ కుడి చేయి నన్ను పట్టుకొని అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె నుండును అని నేను అనుకొని చీకటైనను నీకు వెలుగు, నీకు చీకటి కాకపోవును. రాత్రి వలెను నీకు పగటి వలెను నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. నా అంతరేంద్రియములు నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడు నీవే. నన్ను కలగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమన్నా అర్థమైందండి? గమనించారా? నన్ను కలుగజేసిన విధానాన్ని నేను చూసినప్పుడు 14వ వచనంలో నాకు బహు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు దావీదు. ఏంటి ఆశ్చర్యం? దేవుడు నీకు ఇచ్చిన కన్నులు, దేవుడు నీకు ఇచ్చిన చెవి, దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు అవన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలా సృష్టించాడు, మళ్ళీ దానిలో తెలివి, జ్ఞానం, వివేకం ఎవడిచ్చాడు? వీటన్నిటికీ ఆధారం ఎవరు? దేవుని జ్ఞానము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మనిషి పుట్టడానికి గల కారణం అనంతమైనటువంటి దేవుని జ్ఞానం. ఇప్పుడు ఆయన మనకు మైండ్ ఇచ్చాడు, గమనించారా? ఆలోచన శక్తినిచ్చాడు, గమనించారా? ఇవన్నీ కూడా ఎవరు అనుగ్రహిస్తే వచ్చింది? ఒక మనిషిని తయారు చేసిన విధానాన్ని ప్రపంచ పరిశుద్ధులు చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చూసినా గుర్తుపట్టగలుగుతున్నారా? సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఏమండి? జ్ఞానము, తెలివి, ఆత్మ, నరములు, కండరములు అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తే దేవుని జ్ఞానాన్ని గ్రహించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. గుర్తుపట్టారా? దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎవరు లేరు. గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మనిషిని దేవుడు సృష్టించిన విధానం చూస్తున్నప్పుడు మన జీవితంలో ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకొని మనము మన పాపం నుండి, శాపం నుండి విడిపించబడడం ద్వారా పరిశుద్ధులుగా మార్చబడ్డానికి ఆయన మనలను పిలిచి తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ రోజున దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికి పిల్లలను పంపిస్తున్నారండి. పరిశుద్ధమైన జీవితం నేర్చుకోవడానికి పరిశుద్ధుల దగ్గరికి, దైవజనుల దగ్గరికి, సంఘానికి నడిపిస్తున్నారండి బిడ్డల్ని. ఈ రోజున సృష్టికర్తను వదిలిపెట్టి నేను పరిశుద్ధుణ్ణి, నేను గొప్పోడిని అయిపోతాను అని ఈ రోజున అనేక మంది అనేక మార్గాల గుండా ప్రయాణం చేయడాన్ని మనం చూస్తున్నాం. బిడ్డలారా, దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, కొంతమంది ఉపవాసాలు ఉండి పరిశుద్ధులం అవుతాము అనుకునే వాళ్ళు ఉన్నారు. గమనించారా? కొంతమంది బైబిల్ చదివి పరిశుద్ధులం అవుతాము అనుకుంటున్నారు. కొంతమంది సహవాసానికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి నీళ్ళలో బాప్తీసం తీసుకుంటే మేము పరిశుద్ధులం అవుతాం అనుకుంటున్నారు.
కానీ పరిశుద్ధత ఎప్పుడు కూడా మనం అనుకున్న ప్రకారంగా మనకు రాదు. దేవుని గూర్చినటువంటి జ్ఞానము ద్వారానే పరిశుద్ధపరచబడతాము. దేవుడి వలన అనుగ్రహించబడినటువంటి జ్ఞానము ద్వారానే మనందరం కూడా పాపము లేని జీవితాన్ని చేయగలుగుతాం. ఒక మనిషిలో పరిశుద్ధమైన జీవితం దేవుని జ్ఞానము ద్వారానే మనందరం కూడా చేయగలుగుతాం అనేటువంటి సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఒకవేళ దేవుని జ్ఞానం గనక నీ దగ్గర లేకపోతే అనేకులు నీకు అబద్ధ బోధ ద్వారా నిన్ను మోసం చేస్తారు. ఈ రోజున ఈ జ్ఞానాన్ని గురించిన 7 సంగతులు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను. గమనించారా నాన్న? నీ దగ్గర దేవుని గురించినటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది. దేవుని గురించినటువంటి జ్ఞానం మొత్తం దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది. అందుకనే బుద్ధి జ్ఞాన సర్వసంపదలన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి. బుద్ధి, జ్ఞానం, తెలివి, వివేకం వాక్యంలో ఉన్నాయి. నీకు కావలసిన సంపదలన్నీ కూడా వాక్యంలో ఉన్నాయి. ఇది యేసుక్రీస్తు వలన ప్రజలందరికీ కూడా అనుగ్రహించబడింది. గమనించారా? ఈ రోజుల్లో చాలామంది ప్రవచించడం వలన మేము పరిశుద్ధులం అవుతామనే వాళ్ళు ఉన్నారు. కళ్ళ దర్శనాల వల్ల మేము పరిశుద్ధులం అవుతామనే వాళ్ళు ఉన్నారు. అన్ని భాషలు మాట్లాడడం వల్ల మేము పరిశుద్ధులం అవుతామనే వాళ్ళు ఉన్నారు. చాలామంది లేకపోతే 40 దినాలు ఉపవాసం ఉండడం వల్ల మేము దైవ జ్ఞానాన్ని పొందుకోగలుగుతాము అని అనుకుంటున్నారు. పిల్లలారా, ఈ రోజున నీ భక్తికి కారణం, నీ పరిశుద్ధ జీవితానికి గల కారణం దైవ జ్ఞానం. ఈ జ్ఞానం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసుక్రీస్తు దగ్గర మాత్రమే దొరుకుతుంది. సృష్టికర్త దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రపంచాలను మనందరిని సృష్టించిన దేవుని దగ్గర మాత్రమే దొరికేటువంటి జ్ఞానం ఇది. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఈ రోజుల్లో సంఘాలు కానివ్వండి, ఈ రోజుల్లో కుటుంబాలు కానివ్వండి, క్రీస్తును గురించినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి పుస్తకాల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని, ఈ లోకంలో మనుషులు ఆలోచనలో పుట్టిన జ్ఞానాన్ని, మనుషులు తెలివితేటల్లో పుట్టినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని భక్తి చేస్తున్నారు. గమనించారా? ఈ భక్తికి మూలం జ్ఞానం కావాలని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. ఈ రోజుల్లో చాలామంది చూడండి, ఆ ప్రవచించే వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. గమనించారా? కళ్ళ కనే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. దర్శనాలు చూసేవాళ్ళ దగ్గరికి చాలామంది వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఈ రోజున చాలా గ్రూపులు, ఈ రోజున జ్ఞానము లేని గ్రూపులు చాలా ఉన్నాయండి. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, నేను మంచి ప్రార్థన చేస్తే నేను పరిశుద్ధుని అయిపోతాను, నేను ఆ సంఘ సహవాసానికి వెళ్ళి కానుకలు ఇస్తే పరిశుద్ధుని అయిపోతాను, నేను ప్రవచిస్తే పరిశుద్ధుని అయిపోతాను. రకరకాల బోధలు ఎక్కువైపోయినాయండి. అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో చెప్పిన మాట ఏంటో తెలిసిన? పరిశుద్ధ లేఖనాల్లో చూడండి, మీకు అర్థం కావడానికి నేను జ్ఞాపకం చేస్తాను. 2వ తిమోతి పుస్తకంలో 3వ అధ్యాయంలో, 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 5 నుంచి చదువుతాను. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఇందురు. ఇటు వారికి విముఖుడువై ఉండుము. తిమోతి ఏమన్నాడంటే, తిమోతికి చెప్తున్నాడు పౌలు, పైకి భక్తి గలి వారిలాగా ఉంటారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించరు, వాళ్ళకి విముఖుడువై ఉండు. ఇక్కడ 6వ వచనం ఏమంటాడంటే, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని పట్టుకొని పోవువారు వీరిలో చేరి ఉన్నారు. వీరిలో చేరిన వారు ఏమండి? వాక్యము నీకు తెలివి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ వాక్యము ఎవరిది? దేవుని నోటి మాట.
నువ్వు బైబిల్ చదవు, బైబిల్ చదివి దేవుడంటే ఏంటో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన తెలివేంటో నీకు అర్థం కాదు, నువ్వు చదవు. నువ్వు దేని మీద ఆధారపడతావు? ఉపవాసాల భక్తి ద్వారా నువ్వు పరిశుద్ధ జీవితం చేసి పరలోకం వెళ్ళాలనుకుంటావు. ప్రవచనాల ద్వారా నువ్వు జీవించి భక్తి చేసి పరలోకం వెళ్ళాలనుకుంటావు. లేకపోతే రకరకాలండి. ఇక్కడ ఏమంటారంటే, ఇక్కడ చూడండి 6వ వచనంలో, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. చూసారా? పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారంట. చూడండి, పాపాన్ని వదలలేదు, దురాశలు వదలలేదు, లోకం యొక్క ఆశలు వదిలిపెట్టలేదు. కానీ వీళ్ళు నేర్చుకుంటారంటే, ఎల్లప్పుడూ నేర్చుకుంటారంటే అర్థం ఏంటి? దేవుని వాక్యములో నీకు అనుగ్రహించబడిన సత్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఎల్లప్పుడూ వెళ్ళి నేర్చుకుంటారంట. ఎప్పుడు మీటింగులకి వెళ్తారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ మీటింగులకి వెళ్తారు. అందరూ వాక్యం వినటానికి వెళ్తారు. అందరూ పరిశుద్ధమైన జీవితం చేసేస్తున్నాం అని అనుకుంటున్నారు. అందుకనే పేతురు ఇక్కడ 2వ పేతురులో పేతురు ఇచ్చేటువంటి కాంటెక్స్ట్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ కాంటెక్స్ట్కు మెయిన్ ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధ జీవితం. ఈ పరిశుద్ధ జీవితం ఎలా వస్తుంది అంటే దేవుడిచ్చే జ్ఞానంలో వస్తుంది, జ్ఞానము ద్వారా వస్తుంది. ఈ జ్ఞానం నీకు ఎక్కడ దొరికింది? ఆయన వాక్యంలో దొరికింది. అందుకనే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. ఒక ధన్యకరమైన జీవితం ఎక్కడి నుంచి నీకు అనుగ్రహించబడుతుంది? యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయవు, ధ్యానం చేయవు, పరిశుద్ధ లేఖనాలు చదవు, లేఖనాల్లో ఉన్న జ్ఞానం నీ దగ్గరికి రాదు. నీకు తోచిన శరీర సంబంధమైన ఉద్రేకాల ద్వారా నువ్వు పరిశుద్ధ జీవితం చేసి పరలోకం వెళ్ళిపోతానని భ్రమపడుతున్నావు. అందుకనే పేతురు చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాడు, బాబు నీకు 8 గుణాలు కావాలి, 8లో 3వది జ్ఞానం కావాలి. ఖచ్చితంగా జ్ఞానం లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం తెలుసుకోకుండా, ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఆయన జ్ఞానం సంపాదించుకోకుండా నీకెన్నడూ కూడా పరిశుద్ధ జీవితం రాదు. మన జీవితంలో పరిశుద్ధ జీవితం రాకపోతే మనము దుర్బోధకుల చేతిలో మోసగించబడతాం. ఒక్కసారి దుర్బోధకుల చేతిలో మోసగించబడ్డావా, నువ్వు చనిపోయే వరకు నువ్వు క్రీస్తు జ్ఞానం మీద, వాక్యం మీద ఆధారపడకుండా నీ సొంత తలంపుల మీద ఆధారపడి మోసగించబడి మరి నశించిపోయి నరకానికి వెళ్ళిపోతావు. ఈ 7 రకాల జ్ఞానాల విషయంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలిసిన, నువ్వు దుర్బోధ నుండి నువ్వు తప్పించుకోవడానికి ఈ జ్ఞానం కావాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎక్కడుంది? యేసుక్రీస్తు రక్తమాంసాల్లో ఉంది. ఆయన మహిమా గుణాలు ఆయనలో ఉన్నాయి. ఆ గుణాలలో నుంచి రక్తమాంసాల్లో యేసుక్రీస్తు ప్రత్యక్షపరిచాడు. గమనించారా? నేను ప్రవచనాలు లేవంటలేదు, దర్శనాలు లేవంటలేదు, కళలు లేవంటలేదు. వాటన్నిటికంటే క్రీస్తును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం, వాక్య జ్ఞానం నీకు కావాలి. ఈ రోజున గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారా? గుర్తుపట్టేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ముందర నీకు క్రీస్తు అర్థం కాకపోతే నీకు దర్శనాలున్న ఉపయోగం లేదు. క్రీస్తు నీకు అర్థం కాకపోతే ప్రవచించినా ఉపయోగం లేదు. క్రీస్తు నీకు అర్థం కాకపోతే పరిశుద్ధ జీవితం నువ్వు చేయలేవు. క్రీస్తు నీకు అర్థం కాకపోతే ప్రార్థనా జీవితం చేయలేవు. ఏ పని కూడా నువ్వు చేయలేవు. నీకు ఆయన గురించి అర్థం కావాలంటే ఆయన లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తు ఉన్న జ్ఞానం కావాలి. అర్థమైందండి? ఇక్కడ చూడండి, నేను కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, 2 తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి కంటిన్యూ చేస్తున్నాను. చూడండి, దురాశలను అనుసరించడం వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచు సత్యం విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి. ఈ రోజున గ్రూపులు ఎక్కువ గ్రూపులు స్త్రీలు, పలానా చోట ఒక స్త్రీ ప్రవచిస్తుందంట, పలానా చోట ఒక స్త్రీ కళలు దర్శనాలు చెప్పుద్దంట, ఏమండి పలానా చోట స్త్రీ అద్భుతమైన సేవ చేస్తుంది. ఏమంటే ఆడవాళ్ళు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసే సేవకులకి వెళ్ళి, సంఘాలకు వెళ్ళి పరలోకం వెళ్తారా?
పనికి మాలిన సంత. మీకు దైవ జ్ఞానం ఎవడు చెప్తాడు? మీకు బుద్ధి జ్ఞానం ఎవడు చెప్తాడు? మీకు యేసు ప్రభు ఎక్కడైనా ఏ స్త్రీని సంఘ కాపరిగా పెట్టాడా? బుద్ధి జ్ఞానం ఉందండి. బైబిల్ చదువు. బైబిల్ చదివేవాడు ఉన్నారా? ఏమి లేదండి, బరి తెగించారు అంతే. బరి తెగించి బ్రతుకుతున్నారు. గమనించండి. అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు, వీరిలో చేరిన వారు ఎమ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయాలలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటబడును, అలాగే వీరిది కూడా అందరికీ తేటబడును గనుక మీరు ఇక ముందుకు సాగరు. గమనించారా? అయితే నీవు నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును ఇవన్నీ కూడా నేను మీకు ఏమేం చూపించానో తిమోతి, నా దగ్గర ఏ జ్ఞానం చూశారు, ఏ తెలివి చూశారు, ఏ ప్రవర్తన చూశారు, ఏ పరిశుద్ధత చూశారు, ఏ విశ్వాసం చూశారు? గమనించారా? ఇవన్నీ సంఘ కాపరిలో పరిశుద్ధుల జీవితాల్లో చూడాలి. ఏమండి, ఒకవేళ దైవజనుడు మహిమలోకి వెళ్ళారు అనుకోండి, ఇక ఆడవాళ్ళు సేవకురాళ్ళు అయిపోయారు. వెళ్ళే వాళ్ళకి వినేవాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి దేవుని జ్ఞానాన్ని చూడండి. బైబిల్లో చూసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని అవివేక స్త్రీలను వీళ్ళు ఏం చేస్తారంటే, దుర్బోధకులు ఏం చేస్తారంటే ఇలాంటి అవివేక స్త్రీలందరినీ లాక్కొని వాళ్ళకి సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు కనుక వాళ్ళని విశ్వాసంలో నుండి పడగొట్టేసి వాళ్ళని దుర్బోధ చేత మోసం చేసి నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆడోళ్ళు ఏది చెప్తే అది వింటారండి. విశ్వాసులు కానీ, సంఘాలు కానీ, పాస్టర్లు కానీ. ఈ రోజున ఏ దైవజనుడు చూసినా ఏమన్నారు తెలిసిన? అమ్మో, అమ్మగారు గీసిన గీత దాటడు దైవజనుడు. అవునా? ఏం చెబుతాం చెప్పండి? కనుక ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదట మనం గమనించినట్లయితే దైవ జ్ఞానం లేకపోవడం వలన దుర్బోధల చేత మనం మోసగించబడతామనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. రెండవది, దైవ జ్ఞానం గనుక లేకపోతే ప్రజలు నశించిపోతారు. గమనించారా? ప్రజలందరూ కూడా నశించిపోతారని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. చూడండి, మనకి హోషేయ పుస్తకం కనుక చూస్తే హోషేయ పుస్తకంలో 4 హోషేయ పుస్తకం 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. చూడండి, హోషేయ పుస్తకం 4వ అధ్యాయం. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా ఆ దేశముతో వాద్యమాడుచున్నాడు. దేశంలో ఏమి లేదంట? జ్ఞానం లేదంట. దేశంలో కనికరం లేదు, సత్యము లేదు. అందువల్ల ప్రజలందరి మీద దేవుడు వాద్యమాడుతున్నాడు. నీ పిల్లలకి ఏ జ్ఞానం ఉందండి? అయ్యా, వింటున్న దేవుని పిల్లలారా, సేవకులారా, నీ పిల్లల దగ్గర ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం నీ బిడ్డల్ని బ్రతికేస్తుంది? అయ్యా, దేవుడు వాద్యమాడకుండా ఉంటాడా? ఆయన సృష్టించిన సృష్టిలో నీకు జ్ఞానం దొరుకుతుంది, ఎతుకుతున్నావు పుస్తకాల్లో. మంచిది. నువ్వు వెతుకుతుంటే దేవుడు ఏమంటాడంటే,
ఒక మనిషికి నేను జ్ఞానాన్ని ఇచ్చాను, ఆ జ్ఞానం ఏది అని దేవుడు అంట నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద వాద్యం ఆడతాడంట. ఏం సమాధానం చెప్తావు? అయ్యా, నీ పిల్లలకి ఏ జ్ఞానం ఉంది? బీటెక్, ఎంటెక్, అవునా? ఏమి లేదండి, చెప్పేవాళ్ళు లేక చెడిపోయినట్టుగా బరి తెగించున్నారంతే. నేను అడుగుతున్నాను, పుస్తకాలు, సైన్స్, సోషల్, మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ పుస్తకాలు ఎన్ని గంటలు చదివిస్తున్నావు? బైబిల్ ఎన్ని గంటలు చదివిస్తున్నావు నాన్న నీ పిల్లలకి? ఇప్పుడు నీ దరిద్రం ఏంటో చెప్పనా? దేవుని కృపను బట్టి మా పిల్లలు బాగా చదువుతున్నారండి. ఏం చదువుతున్నారు నాన్న? ఏం చదువుతున్నారు? దేవుడు నీ మీద వాద్యం ఆడుతాడు, గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. దేవుని వాక్యం చెప్తున్న సత్యాన్ని గుర్తుపట్టు. ఆయన అంటాడు, ప్రజల దగ్గర నేనిచ్చిన జ్ఞానం కావాలి. భూమి ఆకాశాలన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానం చేత సర్వ ప్రపంచాలు నడిపించబడుతున్నాయి. ఆ ప్రకృతిలో ఉన్న జ్ఞానం చదువుకోవడానికి 24 గంటలు నువ్వు నీ పిల్లలు కష్టపడుతున్నారు. నేనంటాను, ఆ జ్ఞానాన్నే పుట్టించిన జ్ఞానం కలిగినటువంటి క్రీస్తు నీకు అర్థమయ్యాడా నీ పిల్లలకి? ఆ జ్ఞానం నీ దగ్గర లేకపోతే దేవుడు నీ మీద వాద్యం ఆడతాడు. ఏం సమాధానం చెప్తావు? నువ్వు నీ పిల్లలకి ఏం చెప్తావు? నీ పిల్లల గురించి దేవుని దగ్గర ఏం సమాధానం చెప్తావు? చెత్త మోక. ఇదొక చెత్త మోక. నువ్వంట భక్తి చేస్తున్నావా? ఒకసారి చూసుకో, నువ్వు నీ పిల్లలు ఏం భక్తి చేస్తున్నారు? మూర్ఖతరాలారా, దేవుని చేత శపించబడుతున్న వారులారా. దేవుడు అంటాడు, బాబు, ప్రజలందరిలో జ్ఞానం లేదంట, దేవుని సత్యము లేదంట, ఆయన కనికరం లేదంట. ఆయన చూసి అడుగుతున్నాడు, బాబు, నేను ఇచ్చిన జ్ఞానం మీ దగ్గర ఏది? మీ పిల్లల దగ్గర ఏది? నీ భర్త దగ్గర ఏది? నీ భార్య దగ్గర ఏది? నీ పిల్లల దగ్గర ఏది? నీ కుటుంబంలో ఏది? లేదు. ఏమండి, పొద్దున స్కూల్కి వెళ్తే సాయంత్రం 7-8 దాకా చదివిస్తున్నా. బా, ఆ తల్లులకి తండ్రులకి పాదాభివందనాలు చేస్తున్నాను. మూర్ఖతరాలారా, శపించబడిన వారులారా, బుద్ధి జ్ఞానం ఉంటే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు చెప్తున్న సత్యాన్ని గుర్తుపట్టండి. జ్ఞానం ఎక్కడుంది తెలిసిన? యేసు క్రీస్తులో ఉంది. బుద్ధి ఎక్కడుంది తెలిసిన? క్రీస్తులో ఉంది. నీ పిల్లలకి ఏం నేర్పుతున్నావు? వాద్యం ఆడుతాడు దేవుడు, తీర్పులో తీసుకొచ్చి నుంచోబెడితే ఏం సమాధానం చెప్తావు? అయ్యా ప్రభువా, నువ్వు ఇచ్చిన ప్రకృతి, సైన్స్, మ్యాథ్స్, సోషల్ చదువుకొని నా పిల్లలు పెద్ద జానడ పొట్టకి 10 లక్షలు సంపాదించుకొని బతుకుతున్నారయ్యా. ఇల్లు, గూడు, బిల్డింగులు క్షయమైపోయే వాటిని సంపాదిస్తుంది. దైవ జ్ఞానం క్రీస్తు దగ్గర దొరికింది. అయ్య దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. క్రీస్తు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే సకల ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తం దొరికింది. సైంటిస్టుల కంటే గొప్ప సైంటిస్ట్ ఎవడు తెలిసిన? క్రీస్తు దగ్గర నేర్చుకున్న జ్ఞానమే. దేవుని జ్ఞానం నేర్చుకున్నవాడే గొప్ప సైంటిస్ట్. దేవుని జ్ఞానం చదువుకున్నవాడే గొప్ప ఇంజనీర్. ఏమర్థమైందో నాకు తెలీదు. మీ బ్రతుకుల్ని ప్రభు చూసుకుంటాడు. ఇదే హోషేయ పుస్తకంలో గమనించండి నాన్న, 4:6 నేను చదువుతాను చూడండి. నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఉన్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. దైవజనుడు జ్ఞానాన్ని మర్చిపోయాడంట. గమనించారండి, దైవజనులు, యాజకులు సంఘానికి జ్ఞానాన్ని బోధించట్లా. యేసుక్రీస్తులో ఉన్న జ్ఞానాన్ని ప్రత్యక్షపరచట్లా. గమనించారా? ఈ బుద్ధి లేని ఈ యాజకులు ఏం చేస్తున్నారు తెలిసిన? అయ్యగారు, మా అమ్మాయి బాగా చదవాలి, ప్రార్థన చేయండి అనగానే, ప్రభు వీరిని దీవించయ్యా, మంచి జ్ఞానం అంతా క్రీస్తులో ఉంది. బైబిల్ చదువుకోమని జ్ఞానం కావాలంటే ఈ రోజున పాస్టర్ల దగ్గరుండి పలానా కాలేజీ బాగుంటుందంట, పలానా ఏంటో ఎంపీసీ గ్రూపులు,
టెక్నాలజీ, కంప్యూటర్ కోర్సులు. అంటే జాగ్రత్త. నీకు జ్ఞానం ఎవడు చెప్తాడు? నీకు బుద్ధి ఎవడు చెప్తాడు? చూసుకో, బైబిల్లో చూసుకో. ప్రభు అంటున్నాడు, జ్ఞానాన్ని బోధించే పాస్టర్స్ మీరు నా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు కాబట్టి మీ పిల్లలందరినీ నేను మర్చిపోతా. అసలు దేవుని దృష్టిలోనే మనం లేం. జ్ఞానం లేక ప్రజలు నశించిపోతున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నా జనులు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. దేవుడిచ్చే జ్ఞానం లేకపోతే నువ్వైనా, నీ పిల్లలైనా, నీ భార్య అయినా, నీ కుటుంబం అయినా నశించిపోతారు. జాగ్రత్త. నాశనమే వారి అంతం, వారి ముగింపు నాశనానికి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. భయం ఉందండి. ఈ శబ్దాలు వింటున్నారు, దురద చెవులు ఎక్కువైపోయినండి. వినేవాడు లేడు, గ్రహించేవాడు లేడు, అర్థం చేసుకునేవాడు లేరు. ఏమోలేండి, చెప్పి 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 ఏంటి చదువులు వద్దంటాడేంటి? చదువులు వద్దంటాం కాదు, ముందర బైబిల్ నేర్పు. సకల జ్ఞానం బైబిల్లో ఉంది. క్రీస్తు దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోండి, నువ్వు నీ పిల్లలు. ఇప్పుడు క్రీస్తును వదిలిపెట్టి జ్ఞానం నేర్చుకున్న వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయో ప్రపంచంలో చూస్తున్నారుగా. కుటుంబంలో పిల్లలు ఉద్యోగస్తులై గొప్పోళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు చూసేవాళ్ళు ఉన్నారండి. పోనీ బిడ్డలు దైవ జ్ఞానం పొందుకుంటే తల్లిదండ్రులు అర్థం చేసుకునేవాళ్ళు ఉన్నారా? ఏమండి? ఉద్యోగాల కోసం తల్లిదండ్రుల్ని పీకలకు చంపేసి ఆ ఉద్యోగాలు సంపాదించుకునే పిల్లలు పెరిగిపోయారు. భ్రష్ట సంతానాలు. వినండి, గుర్తుపట్టండి. ఎవరు చెప్తారులేండి. చూడండి నాన్న, యెషయా పుస్తకం 5వ అధ్యాయంలో కూడా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, చూడండి. కావున నా జనులు జ్ఞానము లేకయే చెడిపడి చెరపబడి పోవుచున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. ఏమండి? అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. అల్పులు అణగదొరకబడుదురు, ఘనులు తగ్గింపబడుదురు, గర్విష్ఠులు చూపు తగ్గును. సైన్యములకు అధిపతి యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడును. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. అయ్యా, వింటున్నారా? చెవిగలవాడు విందురుగాక. గమనించారండి? ప్రజలు జ్ఞానం లేక చెరపట్టబడి గనులైన గొప్పోళ్ళైనా అందరూ నశించిపోతున్నారు, చెరపబడిపోతున్నారు, నశించిపోతున్నారు. జ్ఞానం లేకపోవడం వల్ల పాతాళానికి వెళ్ళిపోతున్నారు. గమనించారా? పరిశుద్ధుడైన దేవుడు 16 చివరి 2వ లైన్లో, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి పరిశుద్ధపరచుకొనును. దేవుడు తనకు ఒక నీతి ఉందంట. ఆ నీతి ద్వారా దేవుని వలన అనుగ్రహించబడిన నీతి జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధమైన జీవితం వస్తుంది. నువ్వు చేసే భక్తిని బట్టి పరిశుద్ధమైన జీవితం రాదు. నువ్వు ఉపవాసాలు ఉండటం వలన పరిశుద్ధమైన జీవితం రాదు. ప్రవచించడం వలన పరిశుద్ధమైన జీవితం రాదు. అన్ని భాషలు మాట్లాడడం వల్ల పరిశుద్ధ జీవితం రాదు. ఇవన్నీ ఉండకూడదని కాదండి. మళ్ళీ రాంగ్ డాక్ట్రిన్లోకి వెళ్ళమాకండి. ఇవన్నీ కూడా అవసరమే. కానీ అన్నిటికంటే ముఖ్యం యేసుక్రీస్తు యొక్క జ్ఞానం, అనుభవ జ్ఞానం. లేఖనాలను బాగా చదవాలి. లేఖనాలు నీకు అర్థం కావాలి. అందులో జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, వివేకం ఉంటుంది. నీకు కావలసిన సర్వసంపదలన్నీ కూడా ఉంటాయి. దేవుని మాట నమ్ముకొనేనండి. దేవుని మాటను బట్టి సర్వప్రకృతులు నోరు లేకపోయినా అవి బోధిస్తున్నాయంట దేవుని జ్ఞానాన్ని. ఏమండి? అర్థమైద్దండి? 19వ కీర్తన చదువుతున్నాను, చూడండి. 19వ కీర్తన నేను చదువుతాను, చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. ఏం చేస్తున్నాయండి? సర్వప్రకృతులకి అవి జ్ఞానాన్ని బోధిస్తున్నాయంట.
వాటికి భాష లేవు, మాటలు లేవు, వాటి స్వరం లేదు. భాష, మాట, స్వరం లేనివి బోధిస్తున్నాయండి. క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని గురించి రాత్రి బోధిస్తుందంట, నైట్ బోధిస్తుందంట. ఏమండి? పగలు బోధ చేస్తుందంట, రాత్రి జ్ఞానం తెలియజేస్తుందంట. అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురం చేస్తుందంట. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంట. వాటికి నోరు లేవు, పాళ్ళు లేవు, ఏమీ లేవు. కానీ ఏముందో తెలిసిన, దేవుని చేత నేను సృష్టించబడ్డాను. ఆయన సృష్టి ద్వారా నేను జాంకాయ కాయాలంటే జాంకాయ కాయాలి, మామిడికాయ కాయాలంటే మామిడికాయ కాయాలి, సూర్యుడు తూర్పును ఉదయించాలంటే తూర్పునే ఉదయించాలి, చంద్రుడు ఆకాశ నక్షత్రాలు ఆకాశంలో ఉండి వెలుతురునివ్వాలి. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయన జ్ఞానానికి అప్పగించుకున్నప్పుడు అవన్నీ కూడా ఆయన చెప్పిన వాటి ప్రకారం నడిపించబడుతున్నాయి. వాటికి నోరు లేవు, అయినా కూడా వివరిస్తున్నాయంట. ఏమండి? నీకు నోరు ఉంది, మాటలు ఉన్నాయి, తెలివి ఉంది, జ్ఞానం ఉంది, నువ్వే నమ్ముతున్నావు, నువ్వే నేర్చుకుంటున్నావు. నువ్వు నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? బుద్ధి జ్ఞానం లేక నశించిపోతున్నారండి. సర్వ ప్రకృతిలో ఏముంది? దేవుని జ్ఞానాన్ని వివరించేటువంటి జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం మీద ఆధారపడే బ్రతుకుంది వాటికి, సర్వ ప్రకృతులకి. నీకు దేని మీద ఉంది? నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి దేని మీద నీ నమ్మకం? సకల పరిశుద్ధ జ్ఞానాన్ని విడిచిపెట్టి పిచ్చి పిచ్చి జ్ఞానాన్ని చదువుకుంటా మా వాడు పాస్ అవ్వాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు. బీ కేర్ఫుల్. ఒకరోజు నువ్వు నశించిపోయి నువ్వు నీ పిల్లలు నరకంలో ఉంటారు, జాగ్రత్త. పాతాళానికి అప్పగించబడతారు, జాగ్రత్త. ఈరోజు నువ్వు దుర్బోధకుల చేతిలో ఎందుకు ఉంటున్నావు తెలిసిన? యేసుక్రీస్తు జ్ఞానం నీకు అర్థం కాల, ఆయన నీకు అర్థం కాల. పేతురు 2వ పత్రికలో ఎందుకు చెప్తున్నాడు తెలిసిన? దుర్బోధకుల నుంచి మీరు విడిపించబడడానికి ఆయన జ్ఞానంలో నుంచి వచ్చిన పరిశుద్ధ జీవితం చేయాలా. 1వ వచనం నుంచి 5 వచనాల వరకు 2వ పేతురు పుస్తకంలో చెప్పేటువంటిది అదే. పరిశుద్ధత, సకల భక్తికి కారణమైనటువంటి జ్ఞానం మొత్తం యేసుక్రీస్తులో ఉంది. గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారా? గ్రహించగలుగుతున్నారా? అందుకనే ఇక్కడ యెషయా పుస్తకం 5వ అధ్యాయంలో మనం చదువుకుంది అదే. 13వ వచనంలో ప్రజలు జ్ఞానం లేకపోవటం వలన చెరపబడిపోయారంట. వాళ్ళు గనులైనా కూడా నిస్సహాయులైపోయారంట. సామాన్యులు దప్పి చేత జ్వర పీడితులవుదురు. చూశారండి, సామాన్యులు కానీ గొప్పోళ్ళు కానీ అందరూ కూడా రోగాల పాలైపోతున్నారండి. ఎందుకో తెలిసిన? పరిశుద్ధత లేక, దైవ భయం లేక, దేవుని జ్ఞానం లేక. ఏమండి? నువ్వు డాక్టర్ని నమ్మినంత తేలిగ్గా బైబిల్ని నమ్ముతావండి. డాక్టర్ 3 పూట్ల పలానా ట్యాబ్లెట్లు వేసుకో లేకపోతే సత్తవంటే, ఏమండి, నీ దురద తగ్గాలంటే, నీ బ్రెయిన్ పనిచేయాలంటే, నీ హార్ట్ పనిచేయాలంటే, నీ చేతుల నరాలు పనిచేయాలంటే ఈ ట్యాబ్లెట్లు వాడు, ఈ ఆపితే సస్తావంటే గ్యారంటీ నమ్ముతారు. ఆపకుండా జాగ్రత్త చేస్తారు. దేవుడిచ్చే పరిశుద్ధత లేకపోతే నీకు తెలివి జ్ఞానం రాదు. నువ్వు నశించిపోయి, నువ్వు చెరపబడి, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావని రాశాడుగా. నమ్ముతున్నావా? నమ్మే బలం జ్ఞానం ఉందా నీకు? అందుకని చూడండి, ఇక్కడ చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనం, యెషయా పుస్తకం 5:14. అందుచేతనే ఎందుచేత పైన ప్రజలు జ్ఞానము లేక చెరపబడిపోయారు కాబట్టి, అందుచేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా నోరు తెరిచింది. వారిలో గనులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. గమనించారండి? ఇక్కడ చూడండి, యెషయా పుస్తకం 14వ అధ్యాయంలో నేను 11వ వచనం నుంచి చదువుతాను. చూడండి, యెషయా పుస్తకం 14వ అధ్యాయం వాస్తవానికి 9 నుంచి చదవచ్చు. చూడండి నాన్న, నేను చదువుతున్నాను చూడండి.
9 నుంచి చదువుతున్నాను చూడండి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద ప్రాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులు జనుల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు అయితివా. ఎవరండి వీళ్ళందరూ? ఈ లోకంలో శూరులు, వీరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళంతా కూడా యేసు క్రీస్తు అనుగ్రహించిన జ్ఞానం లేక వీళ్ళందరూ పోయి పాతాళంలో కూర్చుంటారంట. చెవిగలవారు విందురుగాక. గమనించారా? కింద పాతాళం నీ విషయమై కలవరపడుతుంది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుతుంది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనుల రాజులందరినీ కూడా వారి వారి సింహాసనం మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి నీవు మావలే బలహీనుడు అయితవా. నిన్ను చూసి అంటే ఎవరు? నువ్వు భక్తి చేసావు కదరా నాయన, నువ్వు ప్రార్థనకి వెళ్ళావుగా నాయన, నిన్ను చూసి వాళ్ళంతా మొత్తుకుంటారు. నువ్వు కూడా మాకులాగే బతికేవా, నువ్వేదో ప్రార్థనకి వెళ్ళి మంచి పరిశుద్ధమైన జీవితం చేసావు అనుకున్నాం కదరా నాయన. ఎవరిని? ఇప్పుడున్న క్రైస్తవులను అనేది. కానీ మీరు క్రీస్తు అనుగ్రహించే పరిశుద్ధ జీవితం మీద ఆధారపడలా, ఆయన జ్ఞానం మీద ఆధారపడలా. మీరంతా లోకం ఇచ్చిన ప్రకృతుల మీద ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని బతికారు కాబట్టి మీరందరూ కూడా పోయి పాతాళంలో ఉంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయన ఆధారం చేసుకోకుండా నశించిపోయి నరకానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళంతా కూడా మొత్తుకుంటున్నారు. అయ్యా నువ్వు కూడా మా బోట్లాగా మాకులాగా బతికి చచ్చావంట పనికిమాలినోడా అంటున్నారు. అర్థమైందో లేదో నాకు తెలియదు. చదువుతున్నాను చూడండి. 10 వచ్చిన వారందరూ నిన్ను చూచి నీవు మావలే బలహీనుడు వైతివా, నీవు మాబోటివాడు వైతివా అందరూ. నీ మహత్యమును, నీ స్వరమండలమును, నీ స్వరమును పాతాళమందు పడవేయబడును. చూసారా? ఈ రోజున సంఘాల్లో మ్యూజిక్లతో ఆరాధన చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అంటే మ్యూజిక్ ఆరాధన ద్వారా పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారేంటి? పరిశుద్ధత లేకుండా నువ్వేమీ చేయలేవు, గుర్తుపెట్టుకోండి. ఆ పరిశుద్ధత ఎక్కడ దొరికింది అంటే క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానంలో దొరుకుతుంది, ఆయన అనుభవ జ్ఞానంలో దొరుకుతుంది పరిశుద్ధత. చూడండి, నీ మహత్యమును, నీ స్వరమును పాతాళమును పడవేయబడును. నీ కింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను గప్పును. తేజో నక్షత్రమా వేగుచుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడిపోతివి. జనులను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును. గమనించారా? ఇదంతా ఈ గుణాలని ఎవరై? లూసిఫర్. గమనించారా? యేసుక్రీస్తు నీకు అనుగ్రహించే జ్ఞానం మీద నీకు ఆధారపడకుండా ప్రకృతుల మీద, లోకం మీద, శపించబడిన లోకం మీద నువ్వు ఆధారపడి బ్రతికితే నువ్వు ఖచ్చితంగా పోయిన పాతాళంలో ఉంటావు. గుర్తుపెట్టుకో. జనాలందరినీ సింహాసనాల మీద నుంచి లేపి వాళ్ళందరినీ నాశనం అయిపోయేటట్టు చేసింది ఎవరు చూసినా? లూసిఫర్, ఈ లోక జ్ఞానం. గమనించారా? ఏమోనండి, గుర్తుపట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకనే పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే, రెండవది, జనులు దేవుని జ్ఞానం లేక నశించిపోతున్నారు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నా సమయం అయిపోయింది. చూడండి, నెంబర్ 1, దేవుని జ్ఞానం ఉన్నప్పుడు మనం దుర్బోధకుల చేతిలో వెళ్లకుండా మనం రక్షించబడతాం. నెంబర్ 2, దేవుని జ్ఞానం ఉన్నప్పుడు మనం ఎక్కడా కూడా నశించిపోం. అర్థమైందండి? పాడైపోం, పాతాళానికి వెళ్ళం. వాటన్నిటి నుంచి కాపాడేది దేవుని జ్ఞానం. ఇంకా 5 గుణలక్షణాలు ఉన్నాయి. ఇంకా 5 సంపూర్ణమైన జ్ఞానం గురించినటువంటి వివేకం పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. ఇప్పుడు 2 మాత్రమే చూసాం. 1, అబద్ధ బోధకుల నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసేదే దేవుని యొక్క జ్ఞానం. 2వది, మనం నశించిపోకుండా మనల్ని కాపాడేది దేవుని యొక్క జ్ఞానం. 3వది,
దేవుని గురించినటువంటి జ్ఞానమే మనకు రక్షణ. నువ్వు రక్షించబడ్డానికి గల కారణం దేవుని గురించినటువంటి జ్ఞానమే. అర్థమైందండి? కాబట్టి ఇలాగా 7 జ్ఞానానికి 7 మెట్లు ఉన్నాయి. అర్థమైందండి? జఫన్య శాస్త్రి గారు జ్ఞానానికి 12 మెట్లని రాశాడు పుస్తకం. బైబిల్ మొత్తంలో సామెతల పుస్తకం 7-9లో 7వ అధ్యాయం 9 అధ్యాయం 1-2-3 వచనాల్లో జ్ఞానము 7 మెట్ల మీద కట్టబడి ఉందని వాక్యం రాయబడి ఉంది. దాన్ని పక్కన పెట్టేసి 12 మెట్లు కట్టాడు, 12 మెట్ల మీద కట్టాడని జఫన్య శాస్త్రి గారు ఒక పుస్తకం రాసి రిలీజ్ చేశారు. నేను అడిగా, అయ్యగారు జఫన్య గారు, జ్ఞానం 7 మెట్ల మీద కట్టబడుతుందని బైబిల్ చెప్తుంటే మీకు 12 మెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి అని అడిగా. అంతే, నా ఫోన్ నెంబర్లు కట్ చేసేశారు, నన్ను గ్రూపులోంచి తీసేశారు. నేను అందుకనే చెప్తానండి, కలిపి చెరిపేటువంటి బోధలు ఎక్కువైపోయినాయి భూమాండల మీద. యేసుక్రీస్తు లేఖనాల ద్వారా నీకేం చెప్పాడు దాన్ని గుర్తుపెట్టుకోండి, దాన్ని అనుసరించి నడవండి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఉదయకాలంలో మరి దుర్బోధల నుంచి మనల్ని తప్పించేది దేవుని జ్ఞానము, మనం నశించిపోకుండా మనల్ని కాపాడి రక్షించేది దేవుని జ్ఞానం, మన జీవితాలకు రక్షణ ఇచ్చేది కూడా దేవుని జ్ఞానమే. ఇలా దేవుని జ్ఞానం లేకుండా మనం ఎన్నడూ కూడా సంపూర్ణ స్థితికి వెళ్ళలేం. అలాంటి కృప, మరి దేవుని జ్ఞానము చేత నడిపించబడే కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన కనతండి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ దయా కనికరము చొప్పున ఈ దినము నీ వాక్కును పంపి మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయనా. నీ సత్యవాక్యము ద్వారా మాకు బోధించి జ్ఞానము ద్వారా పరిశుద్ధమైన జీవితం చేయగలమని నీ వాక్యములో ఉన్న సత్యమును మాకు బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్యని అడిగి పొందినాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును, లైవ్లోకి వచ్చి వాక్యం విన్న బిడ్డలందరికీ, సేవకులకు, కుటుంబాలకు యేసయ్య కృప, సమాధానములు, జ్ఞానాన్నిచ్చి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.